ఈ లోకంలో వెండి బంగారాల కంటే విలువైనది ఏదైనా ఉన్నదా? దానిని ఎలా పొందుకోగలుగుతాం? ఆ విషయాలను పరిశీలిద్దాం. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపగల నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ దినవృత్తాంతములు 9 మరియు 10వ అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 9వ అధ్యాయంలో మనము షెబా దేశపు రాణి విస్తారమైన వెండి బంగారములు వజ్రాలు తీసుకొని గొప్ప పరివారంతో సొలొమోనును సందర్శించినట్లుగా చూస్తాం. ఆమె సొలొమోనును గూర్చి విని ముఖాముఖిగా అతన్ని కలుసుకొని తెలుసుకోవాలని ఎన్నో ప్రశ్నలు సందేహాలతో అతన్ని శోధించాలని వచ్చింది. సొలొమోను ఆమె ప్రశ్నలు సందేహాలన్నిటికీ కూడా జవాబులిచ్చాడు. తాను కల్లారా చూసినప్పుడు తాను విన్నది తక్కువే అని సాక్ష్యం ఇచ్చింది. షెబా రాణి దేవుని స్తుతించింది. దేవుని కర్పించే దహన బలులను గూర్చి ఆశ్చర్యపడింది. ఈ అధ్యాయం చివరిలో సొలొమోను యొక్క సంపదను గూర్చి మరియు అతని మరణాన్ని గూర్చి కూడా వింటాం. ఇక 10వ అధ్యాయంలో సొలొమోను కుమారుడైన రెహబాము సింహాసనాన్ని అధిరోహించినట్టుగా చూస్తాం. ఇతడొక బుద్ధిహీనుడు, దురుసుగా ప్రవర్తించాడు. ప్రజలపై పనుల భారం ఇతడి అధికారాన్ని సవాల్ చేసింది. ఇశ్రాయేలు వారంతా రెహబాముకు వ్యతిరేకులయ్యారు. ఇక ఆ పరిణామాలను వివరాలను నేటి ఈ పాఠంలో తెలుసుకుందామా? సోదరీ సోదరులారా, ఈ రోజున మనం 2 దినవృత్తాంతాలు 9వ అధ్యాయము నుండి వినబోతున్నాము. షేబదేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని విన్నప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధించాలని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేముకు వచ్చింది. ఆమె సొలొమోను నొద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నింటిని గురించి అతనితో మాట్లాడింది. గమనించారా? ఐశ్వర్యము, జ్ఞానం ఈ రెండింటి వలన సొలొమోను ఎంతో ప్రసిద్ధికెక్కాడు. ఈ అధ్యాయంలో బంగారం అనే మాట 16 సార్లు వస్తుంది. జ్ఞానం అనే మాట 6 సార్లు వస్తుంది. సొలొమోను సూక్తులు సామెతల గ్రంథంలో ఉన్నాయి. సొలొమోను అన్నాడు, ఐశ్వర్యము కంటే జ్ఞానము గొప్ప. సామెతలు 3వ అధ్యాయం 13 నుండి 17వ వచనం వరకు, జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు, వివేచన కలిగినవాడు ధన్యుడు. వెండి సంపాదించటము కంటే జ్ఞానము సంపాదించడము మేలు. అపరంజి సంపాదించటము కంటే జ్ఞాన లాభము నొందటము మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్టవస్తువులన్నీ దానితో సమానము కావు. సామెతలు 8వ అధ్యాయం 10-11 వచనాలు, వెండికి ఆశపడక నా ఉపదేశాన్ని అంగీకరించండి. మేలిమి బంగారాన్ని ఆశించక తెలివి నొందండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవీ దానితో సాటి కావు. సోదరుడా, సోదరి, నీకు ఐశ్వర్యము కావాలా? జ్ఞానము కావాలా? ఏ వస్తువుకు ఎంత విలువ ఉందో పరిశుద్ధాత్మే మనకు బయలుపరచాలి. సొలొమోను షేబదేశపు రాణి ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పాడు. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదీ లేదు. సొలొమోను తన రాజ్యము యొక్క విజయ రహస్యమంతా ఆమెకు తెలియజేశాడు. దేవుడే తనకు జ్ఞానం ప్రసాదించాడని తెలియజెప్పాడు. దేవాలయాన్ని గురించి ఆమెకు ఎన్నో విచిత్రమైన సంగతులు చెప్పి ఉంటాడు. దేవుడు తమను దేవాలయములో కలుసుకొంటాడని కూడా వివరించాడు. షేబదేశపు రాణి సొలొమోనుకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్లమీది భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండడము, ఉపచారకులు కనిపెట్టడము, వారి వస్త్రాలు, అతనికి గిన్నెలను అందించే వారిని, వారి వస్త్రాలను, యెహోవా మందిరమందు అతడు అర్పించే దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయం చెంది రాజుతో అన్నది, నీ కార్యములను గూర్చి
నేను నా దేశమందు విన్న వర్తమానం నిజమే. కాని నేను వచ్చి దానిని కన్నులార చూచే వరకు వారి మాటలను నమ్మలేదు. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనా నాకు తెలుపబడలేదు. నిన్ను గూర్చి నేను విన్నదానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. మొదటి రాజులు 10వ అధ్యాయం 24వ వచనం. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినడానికి లోకులందరూ అతణ్ణి చూడగోరారు. ఇశ్రాయేలు జాతికి సొలొమోను వల్ల దేవునికి ఎంతో ప్రఖ్యాతి. సొలొమోను దహనబలులర్పించే విధానం ఆమెను ఎంతో ఆశ్చర్యపరిచింది. దహనబలి యేసుక్రీస్తును చూపుతుంది. ఇలాంటి బలి విధానము మరి ఏ జాతిలోనూ లేదు. దావీదు క్రీస్తును గురించి చెప్పినదంతా ప్రవచనమే. యేసు ద్వారా పాపపరిహారము కలుగుతుందని ప్రవచనాలను వివరించి సొలొమోను శబరాణికి చెప్పి ఉంటాడు. శబరాణి అంటున్నది, రాజా, దేవుడు నీ పట్ల చేసిందంతా విన్నాను. నేను వెంటనే నమ్మలేకపోయాను. నిన్ను చూచినప్పుడు నా నమ్మకము స్థిరమైంది. నిజమే, ఆమె కొన్ని నెలలు ప్రయాణం చేసి వచ్చింది. ఎడారి ఎండలో ఎంతో పట్టుదలతో దీర్ఘ ప్రయాణము చేసి వచ్చింది. సొలొమోను జ్ఞానాన్ని స్వయంగా పరీక్షించడానికి ఆమె విచ్చేసింది. దివ్యజ్ఞానాన్ని అభ్యర్థించింది. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వింటూ ఉండే నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిలో నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆసీనుడవై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించడానికి ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించాడు. షేబరాణి దేవుణ్ణి స్తుతిస్తున్నది. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 42వ వచనంలో ప్రభు అన్నాడు, విమర్శ సమయమున ఈ తరము వారితో దక్షిణ దేశపు రాణి నిలువబడి వారి మీద నేరస్థాపన చేస్తుంది. ఆమె సొలొమోను జ్ఞానము వినడానికి భూమ్యంతముల నుండి వచ్చింది. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈమె ఆఫ్రికా నుండి వచ్చింది. ఎంతో ఐశ్వర్యము గల స్త్రీ. దహన బలులను చూచి ఎంతో ఆశ్చర్యపోయింది. పాత నిబంధనలో దహనబలిని మించిన క్రీస్తు యొక్క ప్రవచనాత్మక చిత్రపటం మరొకటి లేదు. ఇశ్రాయేలు జాతికి ఎంత గొప్ప సాక్ష్యమున్నదో చూచారా? యేసు ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడుతూ అన్నాడు, యోహాను శుభవార్త 4వ అధ్యాయం 21వ వచనం, అమ్మా, ఒక కాలము వస్తున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఆ కాలము వచ్చింది. ఈ రోజున మనం సర్వసృష్టికి సువార్తను ప్రకటిస్తున్నాము. భూదిగంతాల వరకు యేసు సాక్షులు వెళుతున్నారు. అయితే సొలొమోను కాలంలో లోకమంతటి నుండి సువార్తను వినడానికి యెరూషలేముకు వెళ్లేవారు. 22వ వచనం, రాజైన సొలొమోను భూరాజులందరికంటే ఐశ్వర్యమందు జ్ఞానమందు అధికుడయ్యాడు. దేవుడు సొలొమోను యొక్క హృదయమందు ఉంచిన జ్ఞానోక్తులను వినడానికి భూరాజులందరూ అతని ముఖదర్శనము చేయగోరారు. బంగారము, వెండి, రత్నాలు కావాలంటే తవ్వాలి, గనులలో వెదకాలి. అది ఎంతో కష్టం. ఎంత శ్రమించినా అది దొరుకుతుందో దొరకదో. అయితే సామెతలు 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం వెండిని వెదకినట్లు దానిని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దానిని వెదకిన ఎడల దేవుని గూర్చిన విజ్ఞానము మీకు తప్పక లభిస్తుంది. వెతకాలి, అన్వేషించాలి, వాక్యం చదవాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి, సత్యాన్ని ఆచరణలో పెట్టాలి. 25వ వచనం, రథములు నిలువ ఉంచే పట్టణంలో రాజునొద్ద యెరూషలేములో సొలొమోనుకు 4000 గుర్రపు శాలలు, రథములు, 12,000 గుర్రపు రౌతులు ఉండడం గొప్ప విశేషం. అయితే
ఇది సొలొమోనుకు కీర్తి కంటే అపకీర్తే తెచ్చింది. గుర్రాలను భార్యలను ఎక్కువ సమకూర్చుకొనకూడదని మోషే ధర్మశాస్త్రం శాసించింది. అయితే సొలొమోను ఈ రెండూ ఎక్కువ సమకూర్చుకున్నాడు. మెగిద్దో ప్రాంతంలో ఎన్నెన్నో గుర్రాల శాలలు. 26వ వచనం, యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిష్తీయుల దేశం వరకు, ఈజిప్టు సరిహద్దు వరకు ఉండే రాజులందరిపైన అతడు ఏలుబడి చేశాడు. రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంత విస్తారముగా ఉండేటట్లు దేవదారు మానులు షెఫీలా ప్రదేశమున ఉన్న మేడి వృక్షములంత విస్తారముగా ఉండేటట్లు చేశాడు. ఈజిప్టు నుండి సకల దేశముల నుండి సొలొమోనుకు గుర్రములు తేబడ్డాయి. లోకములో విరివిగా దొరికే వస్తువులు కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైనవి. అయితే అవి ఎక్కువ కాలం ఉండవు. 1 కొరింథీ 3:10-15 వరకు పౌలు అంటున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున మేము నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాము. మరి ఒకడు దానిమీద కడుతున్నాడు. ప్రతివాడు దానిమీద ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడుతుంది. ఆ దినము దానిని తేటపరుస్తుంది. అది అగ్నిచేత బయలుపరచబడుతుంది. వాని పని ఎట్టిదో దానిని అగ్ని పరీక్షిస్తుంది. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిస్తే వాడు జీతము పుచ్చుకుంటాడు. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగుతుంది. అతడు తన మట్టుకు రక్షించబడతాడు, కాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్లు రక్షించబడతాడు. శాశ్వతమైన వాటిని తాత్కాలికమైన వాటి కోసం పోగొట్టుకొనడం అవివేకమే అవుతుంది. సకలంబు సృజించి రక్షించడి సంరక్షక ఈశ్వర
29వ వచనం. సొలొమోను చేసిన కార్యములన్నింటిని గూర్చి ప్రవక్తయైన నాతాను రచించిన గ్రంథమందు, షలోమీయుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథమునందు, నెబాతు కుమారుడైన యరొబామును గురించి దీర్ఘదర్శి అయిన ఇద్దో గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. సొలొమోను యెరూషలేమునందలి ఇశ్రాయేలీయులందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేశాడు. తరువాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతిపెట్టబడ్డాడు. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజయ్యాడు. సొలొమోను మరణించాడు. దేవుడు సొలొమోనుకు చేసిన వాగ్దానము నెరవేరింది. దేవుడు సొలొమోనుకు అతీత జ్ఞానమిచ్చాడు. దానితో పాటు అతనికి ఐశ్వర్యము, ఘనత కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనం 10వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో రెహబాము రాజు. ఇతని కాలంలో ఇశ్రాయేలు రాజ్యం చీలిపోయింది. 2 దినవృత్తాంతముల గ్రంథంలో 10వ అధ్యాయము నుండి 2వ భాగం మొదలవుతుంది. మొదటి 9 అధ్యాయాలు సొలొమోను రాజ్యాన్ని గురించి. ఇప్పుడు సొలొమోను చనిపోయాడు. అతని కుమారుడు రాజ్యానికి వచ్చాడు. రెహబాము తెలివి తక్కువ రాజు. తన అవివేకము చేత రాజ్యము చీలిపోవటానికి తానే కారకుడయ్యాడు. ఉత్తర రాజ్యము 10 గోత్రాలు, అదే ఇశ్రాయేలు రాజ్యం. దక్షిణాన 2 గోత్రాలు, యూదా, బెన్యామీను గోత్రాలు. యూదా గోత్రము నుండే దావీదు వస్తాడు. దావీదు కుమారుడే యేసు ప్రభువు. ఈ జాతి చరిత్రలో 5గురి రాజ్యకాలంలో ఉజ్జీవం వచ్చింది. దినవృత్తాంతముల గ్రంథం దేవుని దృక్పథంలో చూచి వ్రాయబడిన గ్రంథం. 2 దినవృత్తాంతములు 10వ అధ్యాయం వినండి. రెహబాముకు పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెముకు వెళ్ళాడు. రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఈజిప్టులో వాసము చేస్తున్న నెబోతు కుమారుడైన యరొబాము అది విని ఈజిప్టు నుండి తిరిగి రాగా జనులు అతణ్ణి పిలిపించారు. యరొబాము ఇశ్రాయేలీయులందరూ కూడివచ్చి రెహబాముకు మనవి చేశారు. మీ తండ్రి మా కాడిని బరువు చేశాడు. మీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును, అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన ఎడల మేము నిన్ను సేవిస్తాము. యరొబాము వృత్తాంతము ఇక్కడ చెప్పబడలేదు. ఇతడు తిరుగుబాటుదారుడు. ఈజిప్టుకు పారిపోయి సొలొమోను చనిపోయే వరకు అక్కడే ఉండిపోయాడు. ఇప్పుడు మరో తిరుగుబాటు లేపడానికి తిరిగి వచ్చాడు. రెహబాము కొంచెం తెలివిగా వ్యవహరించి ఉంటే బాగుండేది. కాని అతడు దురుసుగా వ్యవహరించాడు. అందుచేత కథ అడ్డం తిరిగింది. సొలొమోను కాలంలో పన్నుల భారం అధికమైంది. ప్రజలకు అది దుర్భరమనిపించింది. ప్రజల మీద అధికంగా పన్నులు విధించినందుచేత రోమా ప్రభుత్వం కుప్పకూలిపోలేదా? అదే కారణాన ఫ్రెంచి విప్లవం కూడా చెలరేగింది గదా. ఈ విధంగా చరిత్రలో ఎన్నెన్నో దేశాలు పన్నులు ఎక్కువ చేసి ప్రజలను పీడించి పతనమైపోయాయి. రెహబాము కాలంలో అధికమైన పన్నుల చేత ప్రజలలో అసహనం కలిగింది. సొలొమోను ఎన్నో భవనాలు నిర్మించాడు. దేవుని మందిరం కట్టించాడు. రాజమందిరాలు, అంతఃపురాలు కట్టించాడు. అందుకే ప్రజల మీద పన్నులు ఎక్కువగా విధించాల్సి వచ్చింది. యరొబాము తిరుగుబాటు నాయకుడు. అతడు ఇశ్రాయేలీయులతో కలిసి రెహబాము దగ్గరికి వచ్చి మనవి చేశాడు. రాజా, నీ తండ్రి మా కాడిని మరీ భారం చేశాడు. ఆ భారం మీరు తగ్గిస్తే మీతో సహకరిస్తాము. కాని రెహబాము ఏమి చేశాడు? మీరు 3 దినములు తాళి మరల నా యొద్దకు రండి. జనులు వెళ్ళిపోయారు. రెహబాము తెలివిగా మసలుకొని పన్నులు తగ్గించి ఉంటే బాగుండేది. కాని అతడు చేసిందేమిటి? తన తండ్రి అయిన సొలొమోను సజీవుడై ఉండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేను ఏమి ప్రత్యుత్తరమియ్యాలి? మీరు చెప్పే ఆలోచన ఏది అని అడుగగా వారన్నారు, నీవు ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచిగా మాట్లాడిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులవుతారు. అయితే అతడు
పెద్దలు తనకు చెప్పిన ఆలోచన తోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదటనున్న యువకులతో ఆలోచన చేశాడు. వారు అతనితో అన్నారు, నీవు వారికి చెప్పవలసినది ఏమనగా, నా చిటికెన వేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉంటుంది. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపాడు, నేను మీ కాడిని మరింత బరువు చేస్తాను. నా తండ్రి మిమ్ములను చెబుకులతో దండించాడు, కాని నేను కొరడాలతో దండిస్తాను. రెహబాము ఈ విధముగా ప్రజలకు కఠినమైన ప్రత్యుత్తరమిచ్చాడు. యెహోవా అహీయా ద్వారా యరొబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచునట్లు దేవుని నిర్ణయం ప్రకారం జనులు చేసిన మనవిని రాజు ఆలకించలేదు. రెహబాము గొప్ప తప్పు చేశాడు. యువకుల సలహా విన్నాడు, పెద్దల సలహా పాటించలేదు. యెహోవా ప్రవచనం 1 రాజులు 11:16 ఉంది. రాజు తాము చేసిన మనవి అంగీకరించకపోవటం చూచి జనులన్నారు, దావీదుతో మాకు భాగమేది? యెషయ కుమారునియందు మాకు స్వాస్థ్యం లేదు. ఇశ్రాయేలీయుల వారలారా, మీ గుడారానికి వెళ్ళండి. దావీదు, నీ సంతతి వారిని నీవే చూచుకో అంటూ రాజుకు ప్రత్యుత్తరమిచ్చి ఇశ్రాయేలీయుల వారందరూ ఎవరి గుడారానికి వారు వెళ్ళిపోయారు. అయితే పట్టణములో కాపురమున్న ఇశ్రాయేలు వారి మీద రెహబాము ఏలుబడి చేశాడు. రాజైన రెహబాము వెట్టిపని వారి మీద అధికారి అయిన హదోరమును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతణ్ణి చావకొట్టారు. గనుక రాజైన రెహబాము యెరూషలేము పారిపోవాలని త్వరపడి తన రథమెక్కాడు. ఇశ్రాయేలు వారు ఇప్పటికీ దావీదు సంతతి మీద తిరుగుబాటు చేసి నేటి వరకు వారికి లోబడక ఉన్నారు. ఉత్తరాన ఇశ్రాయేలు, దక్షిణాన యూదా అని వేరువేరుగా వ్యవహరించినప్పటికీ సాధారణంగా ఇశ్రాయేలు అంటే అందరికీ వర్తిస్తుంది. రెహబాము పన్నులు వసూలు చేయడానికి అధికారిని పంపితే ప్రజలతన్ని రాళ్లతో కొట్టి చంపారు. రెహబాముకు అంతా వ్యతిరేకమైపోయారు. ఉత్తర దక్షిణ రాజ్యాల మధ్య విరోధం మొదలైంది. సోదరీ సోదరులారా, రెహబాము పరిస్థితి చూచారు గదా. రెహబాము అధికారులు రాజుకు సహాయం చేయకపోగా ప్రజల మీద తమ పదవిని నిలువబెట్టుకోవడానికి రాజుకు చౌకబారు సలహాలిస్తున్నారు. మత్తయి సువార్త 23:4 మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద పెడతారు కాని తమ వేలితోనైనా వాటిని కదిలించరు. గలతీ పత్రిక 6:2 ఏమంటోంది? ఒకని భారములను ఒకడు భరించి క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చాలి. అంతేగాని ఇతరుల భారాలు ఎక్కువ చేయవద్దు. సోదరీ సోదరులారా, వింటున్నారా? నాయకత్వం అనేది పరిశుద్ధాత్మ వరం. క్రైస్తవ నాయకులు నిరంకుశంగా ప్రవర్తించకూడదు. 1 పేతురు 5:1-2 పేతురు ఏమంటున్నాడో వినండి. మీ తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోయే మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేస్తూ దానిని కాయండి. మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరిగా ఉండండి. నాయకత్వం సేవ. సేవలోనే నిజమైన అధికారమున్నది. యేసుక్రీస్తు మన ప్రభువు, కాని ఆయన తన శిష్యుల పాదాలు కడిగాడు. మనము ఆయన మాదిరిని అనుసరించాలి. ఫిలిప్పీ పత్రిక 2:6-8 యేసు ఎలాంటివాడో చెప్పబడింది. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడై ఉండి దేవునితో సమానముగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొన్నాడు. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి
మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకున్నాడు. మహిమగల ప్రభువు తన శిష్యుల పాదాలు కడిగాడు. ఎందుకు కడిగాడు? ఎలా కడుగగలిగాడు? తన యొక్క మహిమ తనకున్నది. అందుచేత తాను ఎంత తగ్గినా మహిమ ఏమీ తగ్గదు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసానందము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. షేబా దేశపు రాణిని గూర్చిన ప్రస్తావనను యేసు ప్రభువు యేసు వార్తలో ప్రస్తావించాడు. షేబా దేశపు రాణిని గూర్చిన ప్రస్తావనను యేసు ప్రభువు యేసు వార్తలో ప్రస్తావించాడు. 1 మత్తయి సువార్తలో, 2 మార్కు సువార్తలో, 3 లూకా సువార్తలో. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము 2వ దినవృత్తాంతములు 9 మరియు 10 అధ్యాయాల నుండి ఎన్నో శ్రేష్టమైన విషయాలను తెలుసుకున్నాం. సొలొమోను ఐశ్వర్యం, జ్ఞానం వలన ఎంతో ప్రసిద్ధికెక్కినట్లుగా చూశాం. షేబా దేశపు రాణి ఆఫ్రికా దేశం నుండి సొలొమోను యొద్దకు వచ్చింది. ఆమె ఎంతో ఐశ్వర్యం గల స్త్రీ. సొలొమోను అర్పించే దహన బలులను చూచి ఎంతో ఆశ్చర్యపోయింది. ఈ బలులు క్రీస్తు యొక్క కల్వరి బలియాగాన్ని సూచిస్తుంది. ఈ అధ్యాయంలో బంగారం అనే మాట 16 సార్లు, జ్ఞానం అనే మాట 6 సార్లు కనిపిస్తుంది. లోకంలో వెండి బంగారాలు ఎంతో ప్రశస్తంగా ఎంచబడ్డాయి. కానీ దేవుని వాక్యమును మనము వెండి బంగారాలు జ్ఞానాన్ని వెతికినట్లు వెతకాలి. దేవుని సత్యాన్ని స్వీకరించాలి. తాత్కాలికమైన వాటి కొరకు శాశ్వతమైన వాటిని పోగొట్టుకోకూడదు. సొలొమోను సంపాదించిన వెండి బంగారాలు, ఐశ్వర్యం, గుర్రాలు అతనికి ఘనత కంటే కూడా, సంతోషం కంటే కూడా వ్యక్తిగతంగా తర్వాత అపఖ్యాతిని మిగిల్చాయి. భూమి మీద ఉన్న ప్రముఖ పాలకుల్లో సొలొమోను పాలన ప్రగాఢ శాంతికి 40 సంవత్సరాలు నిదర్శనంగా నిలుస్తుంది. సొలొమోను వైభవం యొక్క ప్రకాశం మెస్సియా రాజ్యం యొక్క ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. సొలొమోను మరణం మనకు జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏమిటంటే, ఈ లోకంలో శక్తి, ఐశ్వర్యం లేదా జ్ఞానం రెండు మరణం నుండి మనలను రక్షించలేవు, లేదా దాని అనివార్యమైన రాక కోసం తగినంతగా మనల్ని సిద్ధం చేయలేవు. అయినప్పటికీ మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ద్వారా మరణానికి సంబంధించిన భయంకరమైన శత్రువుపై మనకు విజయాన్ని సాధించి నమ్మకమైన విశ్వాసికి విజయాన్ని ప్రసాదించేది ఆయనే అయి ఉంటున్నాడు. అట్టి నిరీక్షణ కలిగిన జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించునుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.